అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఆర్కే రోజా రోడ్డు మీదకి వచ్చింది, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను. ఇక్కడ ఆర్కే రోజా నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది అని బాబు గారిని హేళన చేస్తుంది. ఎవరైనా ఓడిపోయినప్పుడు, సర్వనాశనం అయిపోయినప్పుడు, రోడ్డు మీద పడిపోయినప్పుడు, ఏం చెయ్యాలో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారో అన్న పని తెలియకుండానే వాళ్ళ నోటుకుండా వచ్చేస్తుంది. అదే విస్తరాకుల కట్ట. రానున్న రోజుల్లో ఆర్కే రోజా సినిమా లేవు కాబట్టి, రాజకీయంలో ప్రవేశం లేదు కాబట్టి, జనాల మధ్యన తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆర్కే రోజా విస్తరాకులన్నీ తీసుకొని వచ్చి కట్టగట్టి రోడ్ల మీద విస్తరాకులే ఇస్రాకులే శుభమా, ఇస్రాకులే రంగమ్మ అని అడుక్కోబోతుంది. అది నేను చెప్పట్లా, ఆర్కే రోజా తను ఏం చేయబోతుందో భవిష్యత్తులో ఇస్రాకుల కట్ట అని చెప్పింది. కాబట్టి తర్వాత ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. ఈరోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, హైదరాబాద్ నేనే కట్టాను. హైదరాబాద్ నేనే కట్టాను అంటే తెలంగాణకి హైదరాబాద్ రాజధాని కావచ్చు, కానీ హైదరాబాద్కి రాజధాని హైటెక్ సిటీ, హైదరాబాద్కు రాజధాని సైబరాబాద్. ఈ రోజు సైబరాబాద్ దగ్గరికి వెళ్ళి ఎవడైనా ఫోన్ పెట్టి ఒక సెల్ఫీ తీసుకుంటే, ఎరా మావా రష్యాలో ఉన్నావా, జర్మనీలో ఉన్నావా, లండన్లో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, మాకు చెప్పా పెట్టకుండా ఎప్పుడు వెళ్ళిపోయావు, ఇది సడన్ సర్ప్రైజ్ అనే స్థాయికి తీసుకొచ్చాడు. తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయితే హైదరాబాద్ నగరానికి రాజధాని సైబరాబాద్. అంటే ఈ నగరాన్ని సృష్టించింది, నిర్మించింది, అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ ఆర్కే రోజా కూడా చెప్తుంది, ఢిల్లీలో చక్రం తిప్పేది నేనే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని చెప్తుంది. ఎస్, ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాడు కాబట్టే ప్రపంచంలోని దేశాలన్నీ నివ్విరిపోతూ ఈరోజు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వైపుకు తొంగి చూసేలా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని వచ్చాడు. భారతదేశంలో విదేశీ అత్యంత పెట్టుబడి ఉన్న విదేశీ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని వచ్చాడు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కన్న తల్లిని కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు. ఇంతకన్నా నేనేం చెప్పాలి రోజా? ఇక్కడ చూడండి, నేనే కనిపెట్టానని చెప్పే కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే, కానీ ఈ రోజు అన్ని చెప్పిన కట్టు కథల గురించి మనమే మాట్లాడుకోవాలి. ఆర్కే రోజా కట్టు కథలు అంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని ముందుకు వదిలేదాన్ని కట్టు కథలు అంటారు. మరి బాబాయి గుండెపోటు అన్నారు, తర్వాత అది గొడ్డలు వేటైంది. ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్స్ ముందు ఆయన బస్సులోంచి బయటకు వచ్చి ఎలా అంటే, ఎంత రాయి గులక రాయి ఎట్టిసిరేస్తే వచ్చిందయ్యా, అడు తిరిగి ఏడకొచ్చి తగిలింది. బహుశా మొత్తం మురళీధరన్ ఏమన్నా ఆ రాయిని విసిరాడా అంటే, లెగ్ స్పిన్ ఆగ్ స్పిన్ ఇట్ట పెట్టుకొని ఇలా వేస్తే ఇది ఇటుపు ఇక్కడ తగిలిందా, లేకపోతే షేన్ వాన్ ఏమన్నా ఆ గులకరాయిని వేశాడా? ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి కట్టుకథలు రాయాల్సిన అవసరం బాబు గారికి లేదు, కట్టుకథలు సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ ఎందుకు 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావా అంటే, 10 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు కడతారా లేదా అన్నది ప్రపంచానికి, భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. మరి అన్నెందుకు గత 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు కట్టలేకపోయాడు? ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా అన్న పూర్తిగా నిర్మించలేకపోయాడు? పోనీ ప్రజల కోసం పక్కన పెట్టు, అన్నకి మానసిక రోగం ఉంది. లండన్ దాకా వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకునే బదులు ఇక్కడే ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేసి అన్నకి ఎలాంటి మానసిక స్థితి రోగం ఉందో దాని తగ్గ టాబ్లెట్లు మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా, లేదంటే అలాంటి డాక్టర్లు ఇక్కడ సృష్టించే విధంగా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు కట్టలేకపోయావు అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. అయితే ఇక్కడ చూడండి, అది మాత్రం చెప్పడు, డబ్బులు లేవంట కట్టలేనని చెప్పి కుంటి సాకులు చెప్తాడు. మరి నీ పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావే, మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. సరే, మాకు సిగ్గుందో లేదో మళ్ళీ మాట్లాడదాం. తమరికి సిగ్గుందా? పవన్ కళ్యాణ్, బాలకృష్ణ బయటికి వెళ్ళి షూటింగ్లు చేస్తున్నారని చెప్పిన నువ్వు చెన్నైకి వెళ్ళేది బరిగుడ్డు లాకెళ్ళే సంతానం క్యారెక్టర్ ఉన్న సినిమా చేస్తున్నావు, నీకు సిగ్గుందా? ప్రభుత్వ స్థలాల్లో ప్రజల డబ్బుతో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో పార్టీ కార్యాలయాలు నిర్మించాడు మీ అన్న. మీ అన్నకు సిగ్గుందా?
గత 5 సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయకుండా ఋషికొండ ప్యాలెస్ని మాత్రం 1.5 yearలోనే విత్ జర్మన్ మెటీరియల్తో ఫినిష్ చేశాడు. మీ అన్నకి సిగ్గుందా? కాబట్టి సిగ్గు గురించి నువ్వు మాట్లాడబాకు, సిగ్గే తలదించుకుంటుంది. మరి ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లు అంటున్నావు. మరి అన్న మరి లండన్కి వాళ్ళ పిల్లలను చూడడానికి టాబ్లెట్లు తెచ్చుకోవడానికి ప్రజల సొమ్ముతోనే కదా, ప్రజల డబ్బుతోనే కదా వెళ్ళాడు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళాడే. అన్న ఉన్న సైకిల్ మీద వెళ్ళాడా, కారు మీద వెళ్ళాడా, లేకపోతే ఓదార్పు యాత్ర ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళాడా? లేదు కదా. కాబట్టి మీకు సిగ్గు లేదు అని నేను మరోసారి ప్రశ్నిస్తున్నా. అసలు ఇక్కడ ఏమనుకోకండి, ఇది ఒకటి చూపిద్దాం అనుకోండి. మధ్యలో ఇక్కడ చూడండి ఈ అరాచకం. ఇగో అన్న చూడు ఇక్కడ వెనక, అన్నం చూడండి ఇక్కడ మొత్తం సినిమా ఫ్రేమ్ ఇది. ఈయనేమో అపర మేధావి, అంటే ఈయనకున్నంత నాలెడ్జ్ ఈవిడికి పంచుతూ ఉంటాడు. ఈయన వచ్చేసి ఒక శరవణన్, తమిళనాడు నుంచి వచ్చాడు, ప్రముఖ సలహాదారుడు. ఈయన అపర మేధావి, ఈవిడ మేధస్సు వెనకున్న తపస్సు ఆయన. ఈ ఫ్రేమ్ చూడండి. అన్నకు బ్యాక్గ్రౌండ్లో అమ్మ తలకాయ మీద, రోజమ్మ తలకాయ మీద ఇలా అంటున్నాడు. అంత సినిమా ఫ్రేమ్ అండి. మొత్తం ఇట్లా ఫ్రేమ్ పెట్టి కరెక్ట్గా సెట్ చేసి, నాకు అందుకే ఈవిడంటే భలే ఇష్టం. ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమా ఫ్రేమ్ దించేస్తుంది. సరే ఇక్కడి నుంచి చూద్దాం, ఆగండి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. దేనికి? ఆయన 4 సార్లలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడని ఆ గుమ్మడికాయ తలకాయతో నువ్వే చెప్తున్నావు. 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? మన ఇంట్లో ఓట్లేస్తే మనం ముఖ్యమంత్రి అవుతామా? మనం కలగంటే దుండు దుప్పటి సాపా వేసుకుంటే ముఖ్యమంత్రి అవుతామా? లేకపోతే సరదాగా పాటలు పాడితేనో డ్యాన్సులు వేస్తే ముఖ్యమంత్రి అవుతామా? 4 సార్లు ముఖ్యమంత్రి, 9 సార్లు శాసనసభ్యుడు ఎలా అయ్యాడో దానికి సమాధానం చెప్పు. అన్న ముక్కి మూలిగి దండాలు పెట్టి ముద్దులు పెట్టి ఇన్ని చేసి బాబాయిని పైకి లేపి కోడికత్తుతో పొడుచుకుంటే ఒక్కసారి సీఎం అయ్యాడు. ప్రజలు ఏం చేశారు? ఇంకా చాలు నాయనా నీ సేవలు, వెళ్ళి ఇంట్లో కూర్చోని చెప్పాడు. 4 సార్లు సీఎం అయ్యాడు. నువ్వే చెప్తున్నావు, ఎలా అవుతాడో నువ్వే చెప్పు. అంటే ఆయనకి ఎంత నిర్లక్ష్యం, ఎంత అసహ్యం, వాళ్ళకేం చేసేది అన్న విధంగా ఆయన వెళ్తున్న అహంకార పూరిత. ఎవరికేం చేసేది? నిజంగా ఆయనకి ప్రజలకు సేవ చేయకూడదు అనే తలంపి ఆయనకు ఉంటే అన్నా క్యాంటీన్ల ద్వారా లక్షల మందికి భోజనాలు ఎందుకు పెడతాడు? ఆయన 10 మందికి సహాయం చేయకూడదు అనుకుంటే మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు ఎందుకు భర్తీ చేస్తాడు? ఆయన ప్రజలకు సాయం చేయకూడదని ఆయన అనుకుంటే, అంత నిర్లక్ష్యం ఉంటే చిత్తూరు జిల్లాలో ఉండే చివరి పంచాయతీ వరకు హంద్రీ నీవా జలాల్ని ఎందుకు అక్కడికి పంపిస్తాడు? ఆయన ప్రజలకి సహాయం చేయకూడదు అని అనుకుంటే సూపర్ 6 లో లేనటువంటి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని ఆయన ఎందుకు చూస్తాడు? ఆయన ప్రజల కళ్ళల్లో ఆనందం చూడకూడదు అనుకుంటే ఈ రోజు 75 సంవత్సరాల వయసులో ఎటు కదలకుండా మొన్న వచ్చిన వరదల్లో ఒక్క ప్రాణం పోనీకుండా ప్రజల్ని ప్రాణంగా గుండెల్లో పెట్టుకుని ఎలా కాపాడాడు? కాబట్టి ఆయనకి ఏ రోజు నిర్లక్ష్యం ఉండదు. ఆర్కే రోజా ఈరోజు సచివాలయాల పేర్లు ఏ విధంగా మార్చారు? విజన్ అంట, విజన్ 420 అని పెట్టుకోవాలి. ఎందుకో విజన్ 420 అని పెట్టుకోవాలా? నువ్వు గూగుల్లోకి వెళ్ళు, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, మంచి ఫోనే ఉంటుంది, అది ప్రజల సొమ్ముతో కొనినటువంటి ఫోను. ఆ ఫోన్ తీసుకొని 420 సీఎం ఇన్ ఇండియా అని కొట్టు. ఎవరి పేరు వస్తుందో నేనే ఇప్పుడు చూపిస్తా. విజన్ 420 అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారంట. మరి సీఎం 420 అంటే ఎవడొస్తాడో ఇప్పుడు నేను చూపిస్తా, ఒకసారి చూడండి. మరి ఇక్కడ చూడండి ప్రజలారా, 420 చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని కొట్టాను. ఎవరి పేరు వస్తుందో చూడండి. ఇదిగోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది నేను ప్రైవేట్గా నా పేపర్ మీద రాసుకుందో, లేకపోతే నా సొంత ఛానల్లో కూర్చొని నేను ప్రచురింపజేసిందో, నేను ప్రచారం చేసిందో కాదు. గూగుల్లో కొట్టిందండి 420 చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని కొడితే డైరెక్ట్గా వికీపీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది. నువ్వు 420 విజన్ అంటే బాబు గారిని అంటావా? 420 సీఎం ఇన్ ఇండియా జగన్మోహన్ రెడ్డి. పోకిరి సినిమాలో ఉంటుంది చూడు ఎలివేషన్, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వచ్చింది, అంతకన్నా పెద్ద ఎలివేషన్ ఇది. ఓవరాల్ గా నేను ఆర్కే రోజాకి చెప్పేది ఒకటే, అన్న స్క్రిప్ట్ ఇచ్చాడు, పైసల్ ఫోన్ పేలో వేసాడని మాట్లాడకుండా ఎక్కడైనా మంచిగా మర్యాదగా ఏదైతే ముందు చెప్పావో విస్తరాకుల కట్ట
ఆ విస్తరాకులని కుట్టుకొని కట్టుకొని బయట పెట్టుకొని అమ్ముకొని జీవితం వెలదీయవలసిందిగా కోరుకుంటున్నా. కానీ రిచెస్ట్ విస్తరాకుల కట్ట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంటే మాత్రం నువ్వే వస్తావు. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయి నీ దగ్గర. నెక్స్ట్ ఇదే గూగుల్లో 1 year తర్వాత అప్డేట్ అవుతుంది. విస్తరాకుల కట్ట ఓనర్ ఆర్కే రోజా ఆస్తి ఎంత అంటే 3,000 కోట్లు వస్తుంది. అంటే రిచెస్ట్ విస్తరాకుల కట్ట ఓనర్ ఇన్ ఇండియా ఆర్కే రోజా. థ్యాంక్ యూ సో మచ్.